అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది కదా నేను డిమార్ట్కి వెళ్ళి మా వారితో డిమార్ట్ షాపింగ్ అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. అంటే గ్రాసరీస్ తీసుకోవడానికి, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే డిమార్ట్కి వెళ్ళాను. అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది మీరు స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ని ఫుల్గా చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఎలా పిల్లలతో టైం స్పెండ్ చేసామో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను డిమార్ట్లో వీడియో ఏమీ తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలాసార్లు నేను మీతో షేర్ చేసుకున్నాను డిమార్ట్ వ్లాగ్స్ అనేవి. కింద కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి ఆ వ్లాగ్స్ అన్నీ. డిమార్ట్కి వెళ్తే మనం 1, 2 అనేది తీసుకోం కదా ఫ్రెండ్స్. ఇంట్లో కావాల్సినవన్నీ మనకు అప్పుడే గుర్తుకొస్తాయి. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను చూడండి. ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ తీసుకున్నాను, అండ్ మా పిల్లలకి టీషర్ట్స్ తీసుకున్నాను, అండ్ బెడ్షీట్స్ తీసుకున్నాను. చూసేయండి ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి పీనట్ బటర్ ఫ్రెండ్స్. బ్రెడ్ మీద పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అదొకటి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి అక్కడ తీసేసుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్ లిక్విడ్ ఫ్రెండ్స్. ఇది లిక్విడ్ అయితే తీసుకున్నాను నేనైతే. ఎక్సో బార్ కూడా యూజ్ చేస్తాను, ఇది కూడా యూజ్ చేస్తాను నేనైతే. మొత్తం తీసేసాను ఫ్రెండ్స్, అన్నీ తీసేసి అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉన్న ప్లేస్లో అవి అక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్ నేనైతే. ఇది వచ్చేసి ఎవర్ యూత్ గోల్డెన్ పిల్ ఆఫ్ మాస్క్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ అన్నీ నేను చూపించాను కదా మీకు. చూసారు కదా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది. నేనైతే మా పిల్లల కోసం అయితే స్టేషనరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. పెన్సిల్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేపర్స్, ఒరిగమ్మి ఫ్రెండ్స్. ఇదే స్మాల్వి షాపింగ్ అయితే నేనైతే చేసేసాను ఫ్రెండ్స్ అంతే. ఇంకా నెక్స్ట్ నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, చూసారు కదా మీరు బ్లాగ్లో. అంతే ఫ్రెండ్స్, నేనైతే చిన్న స్మాల్ షాపింగ్ అయితే చేసేసాను. చూసేయండి బ్లాగ్ నచ్చితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే సండే ఏమేమి స్పెషల్ చేసుకున్నాము, సండే ఎలా గడిచింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ స్నాక్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా అవాయిడ్ చేద్దాము అని. ఓన్లీ గ్రాసరీసే తీసుకున్నాను. జస్ట్ ఈ బిస్కెట్, ఇంకో బిస్కెట్స్ అంతే ఫ్రెండ్స్ తీసుకుంది. మరి ఎక్కువ అయితే తీసుకోలేదు మేమైతే. అండ్ బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ సర్దుకోవాలి ఒక్కొక్కటిగా, ఎక్కడెక్కడ పెట్టేస్తే ఇంకా మన పని అనేది అయిపోయినట్టే. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము ఆ రోజు స్పెషల్స్ నేనైతే పలావ్ చేశాను, చికెన్ గ్రేవీ కర్రీ చేశాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియో కూడా పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. మా పిల్లలకైతే ఇవి 2 స్టీల్ బాక్సెస్ తీసుకున్నాను నేనైతే లంచ్ కోసం బాక్సులు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నేను లంచ్ పంపిస్తాను కాబట్టి వాళ్ళకి వేయడానికి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ సర్దేసుకుంటే ఒక పని అయిపోయినట్టే. ఇంకా మీరేం చేశారు సండే అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఎక్కువ అయితే డిమార్ట్ షాపింగ్ అయితే మరి ఎక్కువ అయితే వెళ్ళము ఫ్రెండ్స్, ఎందుకంటే నాకైతే మా వారితో తిట్లే పడతాయి. ఎందుకంటే బిల్లు ఇంత చేస్తావు అంత చేస్తావు అంటే, మనకు అవసరం ఉన్నవి కాకుండా అవసరం లేని కూడా తీసుకుంటాము కదా ఫ్రెండ్స్, అంతే కదా. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? అందుకే ఎక్కువ అయితే
వెళ్ళము, చాలా తక్కువే ఫ్రెండ్స్. ఏవైనా స్నాక్స్ పిల్లలకి ఇలాంటివి ఇంట్లో బెడ్షీట్స్ ఏమైనా ఆఫర్లో ఉంటాయి కాబట్టి మేమైతే ఎప్పుడో ఒకసారి విజిట్ చేస్తాము డీమార్ట్ షాపింగ్ అయితే. నచ్చిందా ఫ్రెండ్స్ నా డీమార్ట్ షాపింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే వ్లాగ్ అండ్ ఇది వచ్చేసి మండే 2 డేస్ తీసిన వ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ సండే రోజు ఇవన్నీ తెచ్చుకున్నాక నెక్స్ట్ మండే రోజు మార్నింగ్ ఇవన్నీ నేనైతే సర్దుతున్నాను ఫ్రెండ్స్. అండ్ మా పిల్లలు సండే రోజు ఓరియో మిల్క్ షేక్ అంట అది చేసాము. పిల్లలతో నేను మంచి టైం స్పెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సండే వస్తే చాలు అండ్ వాళ్ళతోనే నాకు సరిపోతుంది. అది చేసుకోవడం ఇది చేసుకోవడం అండ్ ఇలా ప్లాన్ చేసుకోవడం అదే సరిపోతుంది మాకైతే. అండ్ మా పిల్లలు అయితే ఓరియో మిల్క్ షేక్ చేశారు, చాలా బాగా వచ్చింది. నేను చేయలేదు ఫ్రెండ్స్, మా పిల్లలే చేసేసారు ఓరియో మిల్క్ షేక్. అది కూడా చూపిస్తాను చూడండి, లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి డీమార్ట్లో తీసుకున్న పాపడ్స్. ఇవి పర్లేదు ఫ్రెండ్స్, మరి టేస్ట్ అంతే ఎక్కువ అంత బాగాలేదు కానీ పర్లేదు అని చెప్పొచ్చు అంతే మనం దీన్ని. నేనైతే ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఎలా వస్తాయి అనేది. ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను నేనైతే డీమార్ట్లో, కానీ ఎక్కువ అంత బాగాలేదు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయకండి, ఇవైతే ట్రై చేయొద్దు అసలు, అదే అంటాను నేనైతే. అండ్ ఇంకా మండే వస్తే చాలు ఇంకా మా పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మార్నింగ్ లంచ్లు అవి మీకు ఇంట్లో కూడా అలాగే హడావుడి ఉంటుందా ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చూడండి మా వారైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇంకా చూడండి మ్యాంగో సీజన్ ఇంకా అయిపోవచ్చింది కాబట్టి ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇంకా సీజన్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్. అసలు చెప్పాలంటే ఈ వీడియో పెట్టేసరికి నేను ఈ వీడియో తీసి కూడా 1 వీక్ అవుతుంది కాబట్టి అసలు అయిపోయింది సీజన్ కూడా మ్యాంగోది. ఇది వచ్చేసి ఆలూ బక్రా అంటారు కదా, మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే పలావ్, గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ గోంగూర భాజీ అంటారు. అండ్ నెక్స్ట్ రైతా కూడా చేశాను ఫ్రెండ్స్, అది కూడా చేశాను సండే రోజు తీసినది. ఇది ఈవినింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈవినింగ్. మా పిల్లలు చూడండి ఓరియో మిల్క్ షేక్ చేశారు, చెప్పాను కదా. ఏం లేదు, జస్ట్ ఓరియో బిస్కెట్స్ మిల్క్ వేసి మిక్సీ పట్టి దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి వెనిలా ఐస్ క్రీమ్ వేస్తారు పైన. అండ్ నెక్స్ట్ నా దగ్గర హర్షీస్ సిరప్ టూటీ ఫ్రూటీ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే అది కూడా వేసి డెకరేట్ చేసి చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ మిల్క్ షేక్ అయితే. ఈసారి ఫుల్ వీడియో నేను మీకు షేర్ చేసుకుంటాను, అంటే సడన్గా చేసింది వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. అని చూడండి ఇక్కడ పైన వెనిలా ఐస్ క్రీమ్ వేసి పైన హర్షీస్ సిరప్ వేస్తే చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మనం బయట స్ట్రీట్ దగ్గర తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాగే వచ్చింది ఓరియో మిల్క్ షేక్ అయితే, చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండే రోజు ఫ్రెండ్స్, ఇది మండే రోజు నా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. అండ్ ఆ రోజు వచ్చేసి నేను చూడండి టమాటా చట్నీ చేశాను, రోటి పచ్చడి అంటారు కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బెల్లం పరమాన్నం అంటారు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈ పరమాన్నంలో మీరు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, ఇది నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బంగాళదుంప ఫ్రై చేశాను, అంటే డీప్ ఫ్రై కాదు ఫ్రెండ్స్, బాయిల్ చేసి తాలింపు పెట్టేది. ఇది చేసేసాను ఫ్రెండ్స్, చాలా సూపర్గా పిల్లలు ఇష్టంగా తింటారు, ఆలూ ఫ్రై లాగే ఉంటుంది కాబట్టి. అండ్ చాలా సింపుల్ లంచ్ అయితే నేనైతే చేసేసాను ఫ్రెండ్స్. అండ్ బెల్లం పరమాన్నం కూడా చేసేసాను ఆ రోజైతే. దీంట్లో మీరు కావాలంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి. మొత్తం ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ ఆల్.